స్నానం, అర్ఘ్యం, పరమాన్నం వండి పాలు పొంగించటం, వీటికి సంబంధించిన అన్ని సమయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. హిందువుల పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం కూడా మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే 7వ రోజును అంటే సప్తమి తిథి రోజును మనం రథసప్తమి అని అంటాము. మత్స్య పురాణం ప్రకారం ఈ రోజున సూర్యదేవుడు జన్మదినంగా చెబుతారు. రథసప్తమి నాడు చేసే స్నానం, దానం, పూజ మొదలైన పుణ్య కార్యక్రమాలన్నిటి వలన మనకి 1000 రెట్ల పుణ్యఫలం లభిస్తుందట. ఈ రోజున సూర్య భగవానుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే ఆయన కృప వల్ల మనకి ధన ధాన్యాలు, ఆరోగ్యం, సంతాన ప్రాప్తి, సిరి సంపదలు అన్నీ కూడా లభ్యమవుతాయట. ఈ రథసప్తమిని అచల సప్తమి, సూర్య రథసప్తమి, ఆరోగ్య సప్తమి లేదా సూర్యుని జయంతిగా ఇలా అనేక రకాల పేర్లతోటి పిలుస్తారు. మరి ఇంత విశేషమైన రథసప్తమి 2024 సంవత్సరంలో మనకి ఏ రోజున వచ్చింది అంటే స్వస్తి శ్రీ చాంద్రమాణ శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, సప్తమి తిథి, ప్రారంభం 15 ఫిబ్రవరి 2024 గురువారం, పగలు 4:18 నుంచి 16 ఫిబ్రవరి 2024 శుక్రవారం పగలు 2:38 వరకు ఈ తిథి ఉన్నది. 2024 సంవత్సరంలో రథసప్తమిని నిర్వహించుకోవాల్సిన తేదీ 16 ఫిబ్రవరి 2024 శుక్రవారం రోజున. ఈ రోజున నక్షత్రం భరణి, పగలు 2:19 వరకు ఉన్నది. రథసప్తమి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. ఈ రోజున గంగా స్నానం చేయటం వల్ల మనకి అనేక కోటి రెట్ల పుణ్యఫలం లభిస్తుంది. రథసప్తమి రోజున సూర్యోదయ సమయంలో స్నానం చేయడం వల్ల అన్ని రోగాల నుండి విముక్తి పొంది మంచి ఆరోగ్యం పొందుతారని నమ్మకం. అందుకే రథసప్తమిని ఆరోగ్య సప్తమి అని కూడా అంటారు. రథసప్తమి రోజున రథసప్తమి స్నానాన్ని ఆచరించవలసిన ముహూర్తం ఉదయం 5:43 నుంచి ఉదయం 6:31 లోపల రథసప్తమి స్నానాన్ని ఆచరించాలి. ఈ రథసప్తమి రోజున తెల్లవారుజామున స్నానం చేసిన అనంతరం సూర్య భగవానుడికి తప్పనిసరిగా అర్ఘ్యదానం చెయ్యాలి. ఈ రోజున సూర్యునికి అర్ఘ్యదానం చెయ్యవలసిన సమయం ఉదయం 6:31 లోపల. ఆ తరువాత నెయ్యితో దీపాన్ని వెలిగించి ఎర్రటి పువ్వులతో అర్చించి సూర్య భగవానుని పూజను నిర్వహించాలి. రథసప్తమి పూజ చేసుకోవలసిన అమృత గడియలు ఉదయం 5:43 నుంచి ఉదయం 8:48 లోపల చేసుకుంటే కనుక కోటి రెట్ల పుణ్యఫలం మనకి దక్కుతుంది. కాబట్టి ఈ అమృత గడియలను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకుండా పూజను చేసుకోండి. ఈ సమయంలో చేసుకోవటం కుదరని వాళ్ళు ఉదయం 9:35 నుంచి పగలు 11:16 లోపల మీరు పూజను నిర్వహించుకోవచ్చు. అలాగే ప్రత్యేకంగా సూర్య భగవానుడికి పరమాన్నాన్ని వండి నైవేద్యంగా సమర్పించాలి. రథసప్తమి రోజున పాలు పొంగించి పరమాన్నం వండి సూర్య భగవానుడికి నైవేద్యం పెట్టవలసిన అమృత గడియలు ఉదయం 5:43 నుంచి ఉదయం 8:48 లోపల. అలాగే చాలా మంది ఈ రోజున ఉపవాస దీక్షను కూడా చేపడతారు. రథసప్తమి రోజున పూజ చేసుకొని ఉపవాసం ఉండటం వల్ల తండ్రితో సత్సంబంధాలు లేనివారు, పిల్లలతో అనుబంధం లేనివారు, తరచుగా అనారోగ్యానికి గురవుతున్నవారు, ఉద్యోగం, వృత్తిలో, చదువులో ఆటంకాలు ఏర్పడుతున్నవారు తప్పనిసరిగా ఈ రథసప్తమి రోజున పూజ చేసుకొని ఉపవాసం ఉంటే కనుక వారికి ఇక అన్ని శుభ ఫలితాలే పొందుతారట. బాధల నుండి విముక్తి కోసం ఈ రోజున ఆ సూర్య భగవాను ప్రార్థిస్తారు. ఈ రోజున ఉపవాసం చెయ్యలేని వాళ్ళు కేవలం సూర్య భగవానునికి జలాన్ని సమర్పించిన భగవంతుని అనుగ్రహం పూర్తిగా లభిస్తుందట. శారీరక సమస్యలతో బాధపడేవారు ఈ రోజున తప్పనిసరిగా సూర్య భగవానుని